Dear students, today's topic is complex numbers part 2, enter first year new syllabus and exercise 4B, Roman number 1 and 2, 1 to 5 problems. So, మనం దీంట్లో ఆర్గాన్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్. ఆర్గాన్ ప్లేన్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని 2D ప్లేన్లో కాంప్లెక్స్ నెంబర్స్ని 2D ప్లేన్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఆర్గాన్డ్ ప్లేన్ అంటారు. కాంప్లెక్స్ నెంబర్స్ని 2D ప్లేన్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఆర్గాన్డ్ ప్లేన్. చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ సచ్ యాజ్ 2 + 4i - 2 + 3i 0 + 1i 2 + 0i -5 - 2i 1 - 2i. సపోజ్ 2 + 4i అంటే దీని కోఆర్డినేట్స్ కాంప్లెక్స్ నెంబర్ లెటర్ సపోజ్ z = x + iy. దీన్ని మనము x, y రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సేమ్ అలానే 2 + 4i 2, 4. చూడండి, కోఆర్డినేట్ జామెట్రీలో 2, 4 -2 + 3iని -2 + 3i 0 + 1iని 0 + 1i 2 + 0iని 2 + 0i -5 -2iని ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ 1 - 2iని జస్ట్ లైక్ మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఎట్లయితే రిప్రజెంట్ చేస్తామో కాంప్లెక్స్ నెంబర్స్ని కూడా అట్లనే రిప్రజెంట్ చేసి దాన్ని మనము ఆర్గాన్డ్ ప్లేన్ అని అంటారు. ద ప్లేన్ హ్యావింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అసైన్డ్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ ప్లేన్ ఆర్ ద ఆర్గాన్డ్ ప్లేన్. చూసారు కదా, ఇప్పుడు ద ప్లేన్ అంటే 2D ప్లేన్ అనమాట. 2D ప్లేన్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఆర్గాన్డ్ ప్లేన్ అంటాము. దీన్ని పోలార్ రిప్రజెంటేషన్. నెక్స్ట్, ఆర్గాన్డ్ ప్లేన్ ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. అంటే z = x + iy అయితే మాడ్యులస్ z = ఎంత మనం అంతకు చదువుకున్నది x² + y². అంటే ఆర్గాన్డ్ ప్లేన్లో మాడ్యులస్ z సేమ్ x² + y² కానీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ p x, y అండ్ ద ఆరిజిన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ p x, y అండ్ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి p యొక్క డిస్టెన్స్ని మనము మాడ్యులస్ అని అంటాం. చూడండి, మామూలు డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఫార్ములా అయింది 0, 0కి √0 - x² + 0 - y² = మాడ్యులస్ z. అంటే ఇది వచ్చేది x² + y² కదా మాడ్యులస్ z వచ్చేది. నెక్స్ట్, లెట్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ విత్ ఆర్గాన్ ప్లేన్ ఆర్ కాల్డ్ రెస్పెక్ట్ టు ద రియల్ యాక్సిస్ అండ్ ద ఇమాజినరీ యాక్సిస్. అంటే x యాక్సిస్నేమో రియల్ యాక్సిస్, y యాక్సిస్ని ఇమాజినరీ యాక్సిస్. ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ z = x + iy అండ్ ఇట్స్ కాంజుగేట్ z బార్ అంటారు. కాంజుగేట్ని z బార్ = x - iy ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ ఆర్ రెస్పెక్టివ్లీ ద పాయింట్స్ p x, y అండ్ q x, -y. మనం జెడ్కి ఇది z అంటే ఇది z బార్ అనమాట. z బార్ అంటే జస్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ xy. మిర్రర్ ఇమేజ్, జస్ట్ ఇది మిర్రర్ గేన్ అనుకుంటే x యాక్సిస్, దానికి మిర్రర్ ఇమేజ్. x పాయింట్ ఏమీ మారదు, y పాయింట్ మాత్రం -y అయిపోతుంది. దీన్ని మనము మిర్రర్ ఇమేజ్ అంటాము. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఆర్గాన్డ్ ప్లేన్. అంటే z = x ± iy అయితే z బార్ కాంజుగేట్ ఆఫ్ z = x - r + y. అంటే x + iy కాంజుగేటు x - iy, అదే x - iy కాంజుగేటు x + iy. ఇది మనకు కాంజుగేట్ అంటే. నెక్స్ట్, ఫైండ్ ద ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ ఎగ్జాంపుల్ 6 వరకు ప్రీవియస్ అయిపోయింది. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 - 2i 2 + 3i 1 + 2i 2 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేయాలి. డైరెక్ట్గా కాంజుగేట్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ సింప్లిఫై చేస్తే ఈజీ అయిపోతుంది. అంటే 3 - 2i × 2 + 3i 1 + 2i × 2 - i. దీన్ని న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే 3 × 2 = 6 + 9i - 4i - 6i²
1 into 2, 2, 1 into minus I, 2i into 2, 2i into 2, 4i, minus 2i into I, 2i square. అన్నప్పుడు ఏమొస్తుంది 6 I square is equal to -1, minus into minus plus 6 plus 9i minus 4i ఎంత 5i by 2 I square is equal to -1 కదా, minus into minus plus 2 plus 2 ఎంత 4, 4i minus I వచ్చేసి 3i. అంటే ఎంత వస్తుంది ఇది మొత్తం వచ్చేసి 6 6 12 ప్లస్ 5i by 4 minus 3i. దీన్ని మనం మళ్ళా న్యూమరేటర్ డినామినేటర్ కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే 4 plus 3i, 4 plus 3i అంటే ఏమొస్తుంది 12 plus 5i into 4 plus 3i by 4 square plus 3 square. అంటే న్యూమరేటర్ ఏమొస్తుంది 12 4 48, 12 మూల 36, 5 4 20i, 5 మూల 15 I square by 25 అంటే ఎంత వస్తుంది 48. 15 I square is equal to -1 కాబట్టి 48 minus 15, 36 plus 26, 36 plus 20 ఎంత 56i by 25 అంటే ఎంత వస్తుంది 33 plus 56i by 25. దీనికి మనం కాంజుగేట్ కనుక్కోవాలి. కాంజుగేట్ అంటే 33 minus 56i by 25 అనేది కాంజుగేట్. ప్లస్లో మైనస్ వస్తుంది అంతే కాంజుగేట్ అంటే. నెక్స్ట్ ఇఫ్ x plus iy is equal to a plus ib by a minus ib, prove that x square plus y square is equal to 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ x plus iy is equal to a plus ib by a minus ib. దీన్ని మనము సింప్లిఫై చేసి ఈ ఫామ్లోకి తీసుకురావాలి. సింప్లిఫై చేయాలంటే డినామినేటర్లో ఉన్నదాన్ని కాంజుగేట్ న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. a plus ib by a plus ib. ఎందుకని a minus ibకి కాంజుగేటు a plus ib కదా. అంటే a plus ib హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a plus b ఇంటూ a minus b కదా ఇది. అంటే ఏమొస్తుంది ఇక్కడ a స్క్వేర్ ప్లస్ ib హోల్ స్క్వేర్ 2 into a into ib బై a స్క్వేర్. I స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b స్క్వేర్. అంటే a స్క్వేర్ I స్క్వేర్ -1 కాబట్టి మైనస్ b స్క్వేర్ ప్లస్ 2 into I into 2ab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది x plus iy. అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ I into 2ab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే రియల్ పార్ట్ కంపారిజన్, ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది x ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2ab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. వాడు ఏమడిగాడు ప్రూవ్ దట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2ab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుంది మొత్తము డినామినేటర్ సేమే కాబట్టి ప్రాబ్లం లేదు. న్యూమరేటరు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుంది న్యూమరేటరు a పవర్ 4 ప్లస్ b పవర్ 4 మైనస్ 2a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే న్యూమరేటర్లో ఏమొస్తుంది ఇప్పుడు a పవర్ 4 ప్లస్ b పవర్ 4 ప్లస్ 4a స్క్వేర్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 2a స్క్వేర్ b స్క్వేర్ని 2a స్క్వేర్ b స్క్వేర్ రాసుకోవచ్చు కదా. కింద దాన్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి a పవర్ 4 ప్లస్ b పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ b స్క్వేర్. న్యూమరేటర్ డినామినేటర్ సేమే కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు 1. హెన్స్
ప్రూవ్డ్. నెక్స్ట్ ఇది రోమన్ నెంబర్ 1లో ఎక్సర్సైజ్ 4Bలో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం అనమాట. I/18 + 1/i హోల్ పవర్ 25 హోల్ క్యూబ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ I/18 + 1/i హోల్ పవర్ 25 హోల్ క్యూబ్. I/18ని మనకు I/4k = 1, I/4k + 1 = i. ఈ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి దాని ఫార్ములా తీసుకొచ్చుకుందాం. మరి I/4k + 2 = -1, I/4k + 3 = -i. I/4k అంటే ఎంత వస్తుంది? 4 4 16 + 2 + 1/i. 1 అంటే ఎంత? -i² రాసుకోవచ్చు కదా. 1ని -i² అంటే i² = -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా. ఇది హోల్ పవర్ 25 హోల్ క్యూబ్. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమొస్తుంది? I/4k + 2. I/4k + 2 అంటే ఎంత? -1 ప్లస్ -i హోల్ పవర్ 25 హోల్ క్యూబ్ అంటే ఎంత వస్తుంది? -1 మైనస్ పవర్ 25 = I/25ని I/25 హోల్ పవర్ 3. ఇప్పుడు మనం -1 I/25ని మనం ఏం రాసుకుందాము? -i హోల్ పవర్ 4 × 6 + 1 రాసుకోవచ్చు కదా. 4 6 24 + 1 25 కదా. అంటే ఏమొస్తుంది? -1 I/4k + 1. k ఈజ్ ఇంటీజర్. 4k + 1 ఎంత? i. అంటే దీని ప్లేస్లో i వచ్చేస్తుంది హోల్ క్యూబ్. అంటే మనం దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేయాలి. అంటే -1 - i హోల్ క్యూబ్ ఎంత? -1 హోల్ క్యూబ్ ఇంటూ 1 + i హోల్ క్యూబే కదా. -1 హోల్ క్యూబ్ -1 ఇంటూ 1 + iని a + b హోల్ క్యూబే కదా. a³ + b³ + 3ab ఇంటూ a + b -1 ఇంటూ 1 + i³ i³ అంటే ఎంత? i² ఇంటూ i. i² అంటే -1 -1 ఇంటూ i -i ప్లస్ 3i ఇంటూ 1 + i అంటే ఏమొస్తుంది? -1 ఇంటూ 1 - i ప్లస్ 3i 3i² = -3 అంటే ఏమొస్తుంది? -1 ఇంటూ 1 - 3 ఎంత? -2 3i - i ఎంత? +2i. దీన్ని మల్టిప్లై చేస్తే 2 - 2i 2 - 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 - 2i. ఇది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ ఎనీ 2 కాంప్లెక్స్ నెంబర్స్ Z1 Z2 ప్రూవ్ దట్ రియల్ నెంబర్ ఆఫ్ Z1 Z2 = రియల్ ఆఫ్ Z1 Z2 minus imaginary of Z1 Z2. Let Z1 = a1 plus ib1, Z2 = c1 plus id1 అని అనుకుందాము. రియల్ పార్ట్ ఆఫ్ Z1 × Z2. ముందు Z1 × Z2 మల్టిప్లై చేస్తే a1 plus ib1 ఇంటూ c1 plus id1. దీన్ని మనము a1 c1 ప్లస్ i² ఇంటూ b1 d1 ప్లస్ i ఇంటూ a1 d1 ప్లస్ c1 b1 అంటే ఏమొస్తుంది? a1 c1 మైనస్ b1 d1 ప్లస్ i ఇంటూ a1 d1 ప్లస్ c1 b1. ఇప్పుడు ఇదే కదా రియల్ పార్టు. ఇది రియల్ పార్టు, ఇది ఇమాజినరీ పార్ట్. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2. రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 అంటే ఇది a1 c1 మైనస్ b1 d1. ఇది a1 అనేది రియల్ పార్ట్ ఆఫ్ Z1 కదా. c1 అనేది రియల్ పార్ట్ ఆఫ్ Z2 మైనస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z2 అనేది b1 కదా ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z2. ఇదే కదా మనకు ప్రూఫ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్, రెడ్యూస్ టు స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే
ఏ ప్లస్ ఐబీ ఫామ్లోకి తెమ్మండి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏ ప్లస్ ఐబీ ఫామ్లోకి. మరి దీన్ని ఎట్లా చేయాలి మనం అంటే నార్మల్ సింప్లిఫికేషన్ చేయడమే, ఇంకొక ఆప్షన్ ఏం లేదు. 1 మైనస్ 4i మైనస్ 2/1 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ 4i/5 ప్లస్ ఐ. దీన్ని మనము ఎల్సిఎం తీసేస్తే 1 ప్లస్ ఐ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 4i బై డినామినేటర్ 1 మైనస్ 4i ఇంటూ 1 ప్లస్ ఐ. 1 ప్లస్ ఐ మనం అట్లా చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా కాంజుగేట్ చేసి ఏం చేసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. కాంజుగేట్ చేసి ఏం చేసుకున్న ప్రాబ్లం లేదు, ఇదేం చేసుకున్నా ప్రాబ్లం లేదు. 3 మైనస్ 4i/5 ప్లస్ ఐ అంటే ఏమొస్తుందా, 1 ప్లస్ ఐ మైనస్ 2 ప్లస్ 8i/1 ఎంత 1 మైనస్ 4i² మైనస్ 4i ప్లస్ ఐ ఇంటూ దీనికి కాంజుగేట్ 3 మైనస్ 4i ఇంటూ 5 ప్లస్ 5 మైనస్ i/5² ప్లస్ 1 అంతా 26 అంటే 1 మైనస్ 2 మైనస్ 1 ప్లస్ 9i/i² మైనస్ 1 కాబట్టి 5 మైనస్ 3i 5 మైనస్ 3i ఇంటూ న్యూమరేటర్ అంతా 5 మూల 15 మైనస్ 4i², ఇది మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 4i² మైనస్ 20i మైనస్ 3i/26 అంటే ఏమొస్తుంది మనకు -1 ప్లస్ 9i/5 మైనస్ 3i ఇంటూ 15 మైనస్ 4 11 మైనస్ 23i/26. దీన్ని మనం నెక్స్ట్ ఈ నుంచి ఇక్కడికి వచ్చేస్తే సేమ్ మళ్ళా కాంజుగేట్తో -1 ప్లస్ 9i ఇంటూ 5 ప్లస్ 3i/25 ప్లస్ 9 ఇంటూ 11 మైనస్ 23i/26 అంటే ఎంత వస్తుంది, -1 మైనస్ 5 ప్లస్ 27i² 45i మైనస్ 3i/34 ఇంటూ 11 మైనస్ 23i/26 అంటే వస్తుంది -27 ప్లస్ 5 మైనస్ 32 45 ప్లస్ మైనస్ 3 42i/34 ఇంటూ 11 మైనస్ 23i/26. దీన్ని మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేచ్చు. 2 16లు 2 21లు 2 17లు అంటే -16 ప్లస్ 21i ఇంటూ 11 మైనస్ 23i/17 ఇంటూ 26. ఇది నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే స్టాండర్డ్ ఫామ్ అనమాట. నెక్స్ట్ లెట్ z1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ i, z2 ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ i. ఫైండ్ రియల్ నెంబర్ ఆఫ్ z1 z2/z1 బార్. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాము. z1 z2 రియల్ నెంబర్ ఆఫ్ z1 z2 2 మైనస్ i ఇంటూ -2 ప్లస్ i/z1 బార్ అంటే z1కి కాంజుగేట్ వచ్చేసి 2 ప్లస్ i. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని సింప్లిఫై చేద్దాము. 2 ఇంటూ -2 -4 ప్లస్ 2i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2i మైనస్ ఇంటూ మైనస్ మైనస్ i²/2 ప్లస్ i. దీని మొత్తానికి రియల్ పార్ట్ కొనుక్కోవాలి. అంటే రియల్ పార్ట్ ఆఫ్ -4 i² -1 కాబట్టి -3 -4 ప్లస్ 1 అయితే -3 2i ప్లస్ 2i 4i/2 ప్లస్ i. దీన్ని మళ్ళా మనము సింప్లిఫై -3 ప్లస్ 4i ఇంటూ 2 మైనస్ i/2² ప్లస్ 1 ఎంత 5 అంటే రియల్ పార్ట్ ఆఫ్ -3 ఇంటూ 2 -6 -3 ఇంటూ ప్లస్ i 3i 8i
మైనస్ 4i² అంటే వస్తే రియల్ పార్ట్ ఆఫ్ -6 + 4 + 11i/5 అంటే ఎంత వస్తుంది? రియల్ పార్ట్ ఆఫ్ -2 + 11i/5 రియల్ పార్ట్ ఎంత? -2/5. ఇది మనకు ఫైనల్ ఆన్సర్ అనమాట. ఎందుకని 11/5 అనేది ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1/z1 z బార్. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1/z1 z బార్ అంటే z1 అంటే ఎంత? 2 - i. z1 బార్ ఎంత? 2 + i అంటే ఏమొస్తుంది? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1/4 + 1 ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1/5. ఏముంది ఇమాజినరీ పార్ట్? ఏం లేదు ఇక్కడ. 1/5 కదా. ఐ తర్వాత ఉంటేనే కదా ఇమాజినరీ పార్టు. ఇమాజినరీ పార్ట్ వచ్చేసి 1/z1 z1 బార్ వచ్చేసి 0 ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ ఫైండ్ ద రియల్ నెంబర్స్ x and y if x - iy into 3 + iy is the conjugate of -6 - 24i. అంటే మనం దీన్ని మల్టిప్లై చేసి xy వాల్యూస్ కనుక్కోవాలి. x - iy into 3 + 5i = కాంజుగేట్ ఆఫ్ -6 - 24i అది కాంజుగేట్ వచ్చేసి -6 + 24i -6 + 24. దీనికి ఇది రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేసుకుంటే xy వాల్యూస్ వస్తాయి. దీన్ని సింప్లిఫై చేస్తే x × 3 ఎంత? 3x + 5xi - 3iy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5y i² = -6 + 24i. 3x i² -1 కాబట్టి 3x + 5y + i ఇంటూ 5x - 3y -6 + 24i అంటే రియల్ పార్ట్ ఎంత? 3x + 5y -6 5x - 3y 24 5x - 3y 24 అయితే వీటిని మనం సాల్వ్ చేయాలి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 × 5 మైనస్ ఈక్వేషన్ 1 × 5 ఈక్వేషన్ 2 × 3 చేస్తే మనకు ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 1 × 5 ఎంత? 5 మూల 15x 5 25y 5 30. 2 × 3 ఎంత? 3 5 15x 3 మూల 9y 3 4 12 3 6 18 3 6 సారీ 3 6 3 4 12 అంటే 72. ఇది మొత్తము 3తో కదా. 3 4 12 3 6 1 72. ఇది మనము మైనస్ చేస్తే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 9 10 ఎంత? 34y = 2 7 3 10 వస్తుంది -102. y = -102/34 3 4 12 3 వస్తుంది అంటే -3 అంటే y ఎంత వచ్చింది? y = -3. y = -3 వేస్తే దీన్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1లో y = -3 అంటే 3x + 5 × -3 = -6 3x - 15 = -6 3x = 15 - 6 ఎంత? 15 - 6 = 9 3x = 9 3 మూల 9 x = 3 అంటే x = 3 y -3. ఇది ఫైనల్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ 1 + i/1 - i మైనస్ 1 - i/1 + i అంటే మాడ్యులస్ ఆఫ్ 1 + i/1 - i మైనస్ 1 - i/1 + i మాడ్యులస్ కనుక్కోవడమే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసుకుంటే సరిపోయిద్ది. సింప్లిఫై చేసుకోవడం అంటే
1 ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ బై డినామినేటర్ కాంజుగేట్ 1 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ మైనస్ 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ, దీనికి 1 మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ డినామినేటర్ కాంజుగేట్ వేసాను. అప్పుడు ఏమొస్తుంది? న్యూమరేటర్లో 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ బై 2. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి 2 వచ్చేస్తుంది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab వస్తుంది. 4ab అంటే 4 ఇంటూ 1 ఇంటూ ఐ బై 2 మాడ్యులస్ అంటే 2i అంటే మాడ్యులస్ ఆఫ్ 2i. మాడ్యులస్ ఆఫ్ 2i ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది 2 అనమాట. దీని మొత్తానికి మాడ్యులస్ వచ్చేసి 2. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్. నాన్ జీరో ఇంటిగ్రల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఏ హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఏ అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. అంటే 2 పవర్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. అంటే ఏమొస్తుంది? 2 పవర్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ సేమ్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే అసలు వస్తే నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషను. నాన్ జీరో నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషను జీరో. ఇంటిగ్రల్ సొల్యూషన్ వచ్చేసి మనకు ఇంటిగ్రల్ సొల్యూషన్ ఏమి రాదు. ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది పాజిబిలిటీ అవ్వదు. అంటే లెటస్ సపోజ్ ఎక్స్ బై 2 అంటే లెటస్ సపోజు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. పాజిబిలిటీ ఉందా? ఎక్స్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ అసలు పాజిబిలిటీ లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నాన్ జీరో సొల్యూషన్స్ 0, అసలు పాజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 అనమాట. ఇది రోమన్ నెంబర్ 2. ఇఫ్ ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి, ప్రూవ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. అంటే ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి. దీని రెండు పక్కల మాడ్యులస్ అప్లై చేద్దాము. మాడ్యులస్ అప్లై చేస్తే ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొస్తుంది మాడ్యులస్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమొస్తుంది? దీనికి కూడా మాడ్యులస్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐబి కూడా మాడ్యులస్ అయిపోద్ది లోపల. అంటే ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దీనిలో లోపల ఉన్నట్టు మాడ్యులస్, దీనికి మాడ్యులస్ అది, దీనికి మాడ్యులస్ అది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా స్క్వేర్ రూటు, దీన్ని మనము హోల్ స్క్వేర్ చేయాలి. హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? హోల్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏంది? స్క్వేర్ రూట్ ఆల్రెడీ ఉంది కాబట్టి అవ్వాలి కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఇది వస్తుంది అనమాట. దీనికి ఫైనల్గా వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. మాడ్యులస్ జెడ్ వచ్చింది. మాడ్యులస్ జెడ్ అంటే ఎలా పోతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చేస్తుంది. రెండుకి స్క్వేరే కదా. ఏ ప్లస్ ఐబి సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంతేలే. నెక్స్ట్
z1 is equal to 2 minus I, z2 is equal to 1 plus I. Find the modulus of z1 plus z2 plus 1 by z1 minus z2 plus 1. అంటే z1 ఎంత 2 minus I plus z2 ఎంత 1 plus I plus 1 by z1 ఎంత 2 minus I plus minus of 1 plus I plus 1 is equal to 2 plus 1 ఎంత 3 I cancel 2 plus 1 3 plus 1 by ఎంత వస్తుంది 2 minus 1 2 minus 1 1 minus I 2 minus 1 minus 1 plus 1 minus 1 plus 1 క్యాన్సిల్ అయిపోద్ది 2 minus 2I 2 minus 2I అంటే 4 by 2 minus 2I మాడ్యులస్ అంటే ఎంత వస్తుంది దీని మొత్తానికి మాడ్యులస్ కదా అంటే మాడ్యులస్ ఆఫ్ 2తో 2 చెప్పద్ది 2 by 1 minus I 1 minus Iకి మనం కాంజుగేట్ చేస్తాం అనుకో 1 plus I by 1 plus I అంటే ఏమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 by 2 ఇంటూ 1 plus I 1 plus I వచ్చేస్తే 2 క్యాన్సిల్ మాడ్యులస్ ఆఫ్ 1 plus I మాడ్యులస్ ఆఫ్ 1 plus I ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 square plus 1 square కాబట్టి 2 అనమాట దాని యొక్క టోటల్ నెక్స్ట్ 3 a plus ib is equal to x plus I whole square by 2x square plus 1 then prove that a square plus b square is equal to x square plus 1 whole square by 2x square plus 1 whole square అంటే a plus ib is equal to x plus I whole square by 2x square plus 1 అంటే న్యూమరేటర్ని హోల్ స్క్వేర్ చేయడమే కదా x square plus I square plus 2ix by 2x square plus 1 అంటే ఏమొస్తుంది x square minus 1 I into 2x by 2x square plus 1 a plus ib అంటే మనకు ఇప్పుడు దీనిలో నుంచి ఫైనల్ ఏమొస్తుంది x square minus 1 by 2x square plus 1 I into 2x by 2x square plus 1 అంటే రియల్ పార్ట్ ఏంది a is equal to x square minus 1 by 2x square plus 1 ఇమాజినరీ పార్ట్ ఏంది 2x by 2x square plus 1 ఇప్పుడు a square plus b square x square minus 1 whole square by 2x square plus 1 whole square plus b square అంటే 2x whole square by 2x square plus 1 whole square అంటే ఏమొస్తుంది x power 4 plus 1 minus 2x square plus 4x square by 2x square plus 1 whole square అంటే ప్లస్ 4x square minus 2x square is equal to 2x square కాబట్టి ఇది మొత్తము x square plus 1 whole square by 2x square plus 1 whole square ఇది మనకు ఫైనల్గా వచ్చే a square plus b square అనమాట నెక్స్ట్ if x plus iy whole cube is equal to u plus iv then so that u by x plus v by v is equal to 4 into x square minus y square అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేసి సరిపోద్ది ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ 3 ఇంటూ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి అంటే ఎంత వస్తుంది ఎక్స్ క్యూబ్ మైనస్ ఐ వై క్యూబ్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి అది వస్తుంది 3iXy 3ix స్క్వేర్ వై ప్లస్ 3x y square I square is equal to u plus iv అంటంతా x cube minus iy cube plus 3i into x square y I square is equal to -1 కదా 3x y square is equal to u plus iv అంటే ఎంత వస్తుంది x cube minus 3xy square plus I into 3x square y minus y cube is equal to u plus iv అంటే u is equal to ఎంత x cube minus 3xy square v is equal to 3x square y minus y cube ఇప్పుడు u by x plus v by v x cube minus 3xy square by x plus 3x square y minus y cube by y అన్నప్పుడు x x క్యాన్సిల్ అయిపోద్ది కదా
ఈ ఎక్స్ క్యాన్సిల్, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. వై క్యాన్సిల్, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. 4 కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇది మనకు ప్రూవ్ అయింది కదా. షో దట్ u/x ప్లస్ v/y ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద డిఫరెంట్ కాంప్లెక్స్ నెంబర్స్ విత్ మాడ్యులస్ b ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఫైండ్ బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా. ఆల్ఫా బీటా కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు. బీటా కాంప్లెక్స్ నెంబర్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లెటర్ సపోజు a ప్లస్ ఐబి అనుకుందాము. బీటా కాంప్లెక్స్ నెంబర్ మాడ్యులస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. మాడ్యులస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు మనము మాడ్యులస్ 1 వచ్చేది తీసుకోండి. బీటా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. బీటా ఈజ్ ఈక్వల్ టు 1, దీనికి మాడ్యులస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా అంటే బీటా ఎంత 1 మైనస్ ఆల్ఫా ఎంత ఏ ప్లస్ ఐబి బై 1 మైనస్ ఆల్ఫా బార్ ఎంత, ఆల్ఫాకు కాంజుగేట్ కదా ఏ మైనస్ ఐబి ఇంటూ బీటా ఎంత 1 అంటే ఏమొస్తుంది 1 మైనస్ ఏ మైనస్ ఐబి బై ఇదేమొస్తుంది 1 కాబట్టి 1 మైనస్ ఏ ప్లస్ ఐబి, దీనికి కాంజుగేట్. ఇదేమొస్తుంది ఇక్కడ 1 మైనస్ ఏ మైనస్ ఐబి అంటే మాడ్యులస్ ఆఫ్ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 బై మాడ్యులస్ ఆఫ్ z2 అంటే ఏమొస్తుంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Vision IIT JEE for more videos.